హలో చిట్టి తల్లి. ఆయమ్మా తల్లి, మీ మాటలు వినిపించడం లేదు. గట్టిగా మాట్లాడండి. ఆయమ్మా అది కాస్త అలసిపోయాను అంతే, ఇంకేం లేదు. అయ్యో చిట్టి తల్లి, మే నీ దగ్గర ఉండుంటే నా ఒళ్ళో మీ తల పెట్టుకుని మాలిష్ చేసేదాన్ని. అప్పుడు మీరు మళ్ళీ పువ్వులా నవ్వేవారు. అది సరే గాని నాకిది చెప్పు, ఈ రోజు ఇంట్లో అసలు భోజనం ఎందుకు చేయలేదు? ఒకవేళ నేను ఆయమ్మకు నిజం చెప్తే ఇంట్లో అందరూ అనవసరంగా కంగారు పడిపోతారు. ఆయమ్మా, మీరు నా ప్లేట్లో చూసిన భోజనం గురించి అడుగుతున్నారు కదా, అది ఏమైందంటే నేను ప్లేట్ నిండా ఐటమ్స్ పెట్టుకున్నాను. అదీగాక నేను ఇక్కడ ఫుల్గా టిఫిన్ తిన్నాను, అందుకే అక్కడ తినలేకపోయాను. నా తల్లి ఏనాడూ ప్లేట్లో భోజనం వదిలిపెట్టదు. ఖచ్చితంగా నా నుంచి ఏదో దాస్తుంది తను. హలో చిట్టి తల్లి, నీ మాటలు చాలా నీరసంగా వినిపిస్తున్నాయి. సరే, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, నీరసం తగ్గిపోతుంది. అలాగే ఆయమ్మా. మంచి తల్లి, నేను మీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఆయమ్మ కరెక్ట్ గా గుర్తుపట్టింది. నాకు చాలా నీరసంగా ఉంది, కానీ ఏం చేయను, పనులన్నీ పూర్తి చేయక తప్పదు. ఓ భగవంతుడా, నేను అన్ని పనులు సవ్యంగా పూర్తి చేసేలాగా చేయి తండ్రి, ఏ పొరపాటు జరగకుండా. ఎందుకంటే రేపు ఉదయం వరకు నేనేం తినకూడదు. నేను చేసిన తప్పుకి నాకు ఇదే శిక్ష. అలాగే అత్తగారికి నేను ఒక మంచి కోడలని తెలియాలి. ఏది ఏమైనా కానీ ఏంటనయ్యా, ఏమైంది? మీరంతా టెన్షన్గా ఉన్నట్టున్నారు. నీతో ఒక విషయం మాట్లాడేందుకు వచ్చాం. చూడు కార్తీక్, మన అమ్మగారి ముందు నువ్వు నోరు విప్పలేదు, కానీ గత కొన్ని రోజులుగా ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. ముఖ్యంగా లవ్లీ ఈ ఇంటికి వచ్చిన రోజు నుండి ప్రతి పూట ఏదో ఒక గందరగోళం ఇంట్లో జరుగుతూనే ఉంది. ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ పడుతూనే ఉంది. ఈ స్థితికి లవ్లీని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను కారణం అవుతుంది. నీకు అర్థమవుతుందా నేనేం మాట్లాడుతున్నాను? ఇదిగో చూడు కార్తీక్, మీ లవ్లీ తప్పు వల్లే అమ్మగారు ప్రియాకు అంత కఠినమైన శిక్ష వేశారు. చెప్పు, తనే కారణమా కాదా? నాకు తెలుసనయ్యా, ప్రియా వదినకు అలా జరిగినందుకు నేను కూడా బాధపడుతున్నాను. అందుకని నేను లవ్లీ తరపున మీ అందరినీ క్షమించమని అడుగుతున్నాను. అలా జరగడం మంచిది కదని నేను అర్థం చేసుకోగలను, కానీ అన్నయ్య, లవ్లీ మనసు చెడ్డది కాదు. నాకు తెలుసు, తను మారడానికి ప్రయత్నిస్తోంది. తను నెమ్మదిగా ఈ ఇంటి పరిస్థితులకి అనుగుణంగా మారిపోతుంది. చూడు కార్తీక్, మేం లవ్లీ మీద కంప్లైంట్ చేయడం లేదు. మాకు మీరిద్దరు పెళ్ళెందుకు చేసుకున్నారనేది కూడా మా అందరికీ అనవసరం. కానీ నేను చెప్పాలనుకుంటున్నది ఒకటే, ఈ మధ్యకాలంలో ఇంట్లో పుడుతున్న ప్రాబ్లమ్స్ ఆగిపోతే చాలు. నువ్వే చూస్తున్నావుగా, ఇంట్లో జరిగే సంఘటనల మూలంగా మా భార్యలు ఎంత టెన్షన్ పడుతున్నారో. ఆ టెన్షన్స్ వల్ల వాళ్ళు మాతో సంతోషంగా ఉండలేకపోతున్నారు. నేను ఈ మధ్యకాలంలో సిమ్రాన్తో 2 నిమిషాలు సరదాగా మాట్లాడిన సందర్భమే లేదు. నాకు నా ప్రశ్నకు సమాధానం కావాలి. ఇంట్లో జరుగుతున్న ఈ సంఘటనలన్నీ అంత మంచివి కాదు. ఏమండి, నాకు ఆ విషయం బాగా తెలుసు. నాకిలా చెయ్యాలని లేకున్నా కార్తీక్ భార్య నన్నిలా చెయ్యక తప్పని పరిస్థితి కల్పిస్తోంది. మేం తనకి ఇలాంటి చనువు ఇవ్వలేము. అలా చేస్తే మిగతా కోడళ్లపై ప్రభావం పడుతుంది. ఇంకో విషయం, మేం మిగతా కోడళ్ల సాయంతో కార్తీక్ భార్యని నా దారికి ఖచ్చితంగా తెచ్చుకుంటా. చూడండి శ్రీమతి గారు, లవ్లీని ఉత్తమ కోడలుగా తీర్చిదిద్దాలి అనుకునే మీ నిర్ణయం చాలా చక్కనిదే. కానీ ఇది మర్చిపోకండి, తనని తీర్చిదిద్దే ప్రయత్నంలో మిగతా కుటుంబ సభ్యులపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఒకసారి ఆలోచించండి. ఈ గందరగోళంలో పడి కోడళ్లు అబ్బాయిలతో సంతోషంగా ఉండలేకపోతున్నారు. అందువల్ల తెలుసో తెలియకో అది వారి జీవితాలపై ప్రభావాన్ని చూపుతుంది. ఏమండి, అనవసరంగా కంగారు పడుతున్నారు. మన పిల్లలంతా మంచి గుణాలున్న ఉత్తములు. వాళ్ళు అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను. చూడు కౌసల్యాదేవి, కొంచెం జాగ్రత్తగా ఆలోచించు. ఈ విషయాన్ని నువ్వంత తేలిగ్గా తీసిపారేకు. నీకో విషయం తెలుసా, ఇలాంటి చిన్న సంఘటనల వల్లే ఇంట్లో అనుబంధాలనేవి చెడిపోతూ ఉంటాయి. నేను ఇది ఒప్పుకుంటున్నాను. ఇంట్లో ఎవరూ నీ ముందు మాట్లాడే సాహసం చేయరు,
కానీ ఇంట్లో జరిగే సంఘటనల వల్ల నీ వెనకాల ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నారో నీకది తెలుసా? నేను అర్థం చేసుకోగలను అన్నయ్య. ఐఎమ్ సారీ. నేను లవ్లీకి అర్థమయ్యేలా చెప్తాను. తను ఇకపై చేసే ఎటువంటి పనుల వల్ల కూడా వదినలపై కానీ మీ పర్సనల్ లైఫ్లో కానీ ఎఫెక్ట్ అవ్వకూడదని. మంచిది కార్తీక్. నవ్వురా. ఎటువంటి పరిస్థితుల్లోనూ లవ్లీ వల్ల ఈ ఇంట్లో ఉన్న అనురాగాలు దెబ్బతింటూ నాకు ఇష్టం లేదు. బాగుంది. ప్రియకి శిక్ష తగ్గింది, కానీ లవ్లీ దారుణంగా ఇరుక్కుంది. ఇక ప్రతి అడుగు ఆచితూచి వేయాలి తను. ఒకవేళ ఇప్పుడు తను ఒక చిన్న తప్పు చేసినా తనకి చాలా పెద్ద శిక్ష పడుతుంది. నాకైతే చాలా భయంగా ఉంది. ఇక అత్తగారేమో లవ్లీతో చాలా కఠినంగా వ్యవహరిస్తారు. కరెక్టే కదా మిన్ని. అత్తయ్య గారు లవ్లీతో కఠినంగా ఉండడం కరెక్టే. తను తెలుసో తెలియకో అత్తయ్య గారిని చాలా బాధ పెట్టింది. కానీ అక్క నాకెందుకో తను మాత్రం అంత చెడ్డది కాదనిపిస్తుంది. షీ నోస్ హౌ టు లివ్ లైఫ్. కొంచెం సెన్సిటివ్ కూడా. చూడండి, తనకు తెలుసు నన్ను భోజనం చేయమని బలవంతం చేసింది తనేనని. అత్తయ్య గారికి తెలిస్తే పెద్ద శిక్ష పడుతుందని. అయినా తను నా గురించి ఆలోచించింది. నేను ఆకలితో ఉన్నది తన వల్లేనని ఆ విషయం అత్తయ్య గారికి చెప్పింది. తను మంచిది. నిజంగా? నిజమే. ప్రియ చెప్పిన దాంట్లో నిజముంది. ప్రియా, నీకు లవ్లీ తప్పు వల్లే శిక్ష పడింది. అత్తయ్య గారే పెద్ద మనసుతో నిన్ను క్షమించారని మర్చిపోకు. గౌరీ అక్క, మీరు చెప్పింది కూడా కరెక్టే. ఒకవేళ లవ్లీ అంత మంచిదా అయ్యి ఉంటే ప్రియ చెప్పగానే ఉదయాన్నే లేచుండేది. అప్పుడు ఇవన్నీ జరిగేవి కాదు కదా. గౌరీ అక్క, ఆ పిల్లకైతే మరో అవకాశం ఇస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మిన్నీ, ఇది మర్చిపోకు. ఈ లవ్లీ కార్తీక్ జీవితంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. లవ్లీ నాకు కూడా చెల్లిలాంటిది. తన మీద నాకు ప్రేముంది. కాని అత్తగారి మనసు మెప్పించాలంటే తను ఇంటికి అనుగుణంగా మారాల్సిందే కదా. నేను అత్తయ్య గారిని 15 ఏళ్ల నుంచి చూస్తూ వస్తున్నాను. ఆవిడ ఏనాడూ తప్పుడు నిర్ణయం తీసుకోలేదు. ఈ లవ్లీ వల్ల మనందరూ ఇబ్బందుల్లో పడ్డాం. ఇంట్లో అంతటా గందరగోళం పుట్టింది. లవ్లీ మారితేనే తప్ప ఇంట్లో మనకి ప్రశాంతత ఉండదు. లేదంటే మనం ప్రతి క్షణం బాధపడుతూ ఉండాలి తను ఎప్పుడేం చేస్తుందోనని. ఇప్పుడు ముఖ్యంగా తను హారతి టైంకి పూజ గదికి తప్పక చేరుకోవాలి. ఈ బాధ్యత కేవలం నీదే ప్రియా. ఎలాంటి తప్పు చేయకు. అలాగే. సరే గాని ఇక వెళ్ళి తనేం చేస్తుందో చూడు. వెళ్ళు. ఇదంతా ఊడ్చావా? లేదక్క, ఇంకా లేదు. ఓకే, ఐ థింక్ హాల్ క్లీన్ అయింది. ఇక ఇల్లంతా శుభ్రంగా తుడవాలి. తుడవగలవుగా? ప్రియా, ఒకసారి ఇలా రా. నువ్వు చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడు తడిగుడ్డ ఎలా పెడతారు? ఒక పని చేస్తాను. ముందు బకెట్ నీళ్లు పోస్తాను, తర్వాత గుడ్డతో తుడుస్తాను. తొందరగా అయిపోతుంది.
అమ్మాయి గౌరీ, చెప్పండి అత్తయ్య. అమ్మాయి గౌరీ, కార్తీక్ భార్యకు కాస్త అర్థమయ్యేలా చెప్పు. నీటిని వృధా చేయకుండా తడిగుడ్డ పెట్టి ఎలా తుడవాలో. చాలు, ఇక తనని చేయమనండి. ఇప్పుడు అర్థమైందా? శుభ్రంగా తుడుస్తావు కదూ? నీకేదైనా డౌట్స్ వస్తే వెంటనే మమ్మల్ని అడుగు, మేం కిచెన్లోనే ఉంటాం. అయినా నువ్వు ఇన్ని నీళ్లతో ఏం చేస్తావు? సరే వదిలే, అవసరం ఉంటే పిలు. షూ విప్పండి, ఈ షూ విప్పండి, అంత బురద మట్టి అవుతుంది. షూ విప్పండి. అను, లక్కీ, ఆగండి. ఏయ్, ఇట్రండి. మీరిద్దరు ఇక్కడెందుకు ఆడుతున్నారు? చిన్నమ్మ ఎంతో కష్టపడి శుభ్రం చేస్తే మీరొచ్చి అంత పాడు చేశారు. కామ్గా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రండి, భోజనం చేయడానికి టైం అయింది. కిందకి వెళ్ళండి. సారీ, ఏంటంటే పిల్లలు నీ పనిని కాస్త పెంచారు. మరేం పర్వాలేదు, ఇలా ఇవ్వు, నేను ఫాస్ట్ గా తుడిచేస్తాను. నేను తుడుస్తాను. ష్యూరా? ఏ లవ్లీ, ఏంటంటే ప్రియా నిన్ను పైనారేసిన బట్టల్ని జాగ్రత్తగా తీసి నీట్గా ఇస్త్రీ చేసి హ్యాంగర్ కి తగిలించమని చెప్పింది. నువ్వేం కంగారు పడకు, ఐరన్ బాక్స్ తెచ్చి నేను ఇక్కడ పెడతాను. ఇన్ని పనులు చేయాలా? ఈ కౌశిక్ నివాసం నాటక రంగస్థలం అయిపోయింది. కుటుంబ సభ్యులంతా కళాకారులయ్యారు. మీరన్నది అక్షరాల నిజమండి. టీ తీసుకోండి. ఏమండి, ఇంట్లో జరిగే సంఘటనలన్నీ లవ్లీ అమాయకత్వం వల్లే జరుగుతున్నాయండి. తనకేమాత్రం బాధ్యతలు తెలియవనుకుంటాను. అప్పుడప్పుడు నాకే అనిపిస్తూ ఉంటుంది, ఈ పిల్లకు ఎదుటివారిని ప్రభావితం చేసే మంచి కళ ఉందని. నేనెందుకిలా అనుకుంటున్నానంటే, ప్రియం చూడండి, లవ్లీ గుణగణాల్ని పొగడడం మొదలుపెట్టింది. ఆ పిల్ల చేసిన తప్పు వల్లే తనకు శిక్ష పడిందని మర్చిపోయింది. అత్తగారితో అన్ని మాటలు పడింది. నాకైతే ఒకటే భయంగా ఉంది, ఆ పిల్ల మాయలో పడి కోడళ్ళందరూ మారిపోరు కదా. కానీ ఏమండి, నా ఈ ఆలోచన కరెక్ట్గానే ఉందండి? గౌరీ, నీకింతకు ముందే చెప్పాను, ఈ విషయాలన్నిటి గురించి ఆలోచించడం మానుకో. నీ పనుల మీద దృష్టి పెట్టు. ఇకపోతే ఆ అమ్మాయి విషయం అంటావా, అది అమ్మకు వదిలిపెట్టు. ఆవిడ నియమాలు పద్ధతుల్ని ఎవరూ మార్చలేరు. అమ్మ ఈ అమ్మాయి వల్ల ఈ ఇంటి వాతావరణంలో ఎలాంటి మార్పు రానివ్వదు. నువ్వు నిశ్చింతగా ఉండు. ఇక వెళ్ళి నీ పని చూసుకో. అలాగేనండి. ఆ భగవంతుడి దయ వల్ల మా వారి మాట నిజం కావాలి. కానీ నాకెందుకో
ఈ ఇంట్లో చాలా పెద్ద తుఫాన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దానివల్ల సుఖ సంతోషాలతో నవ్వుల వసంతం విరిసే ఈ ఇంట్లో మంటలు రేగేలా ఉన్నాయి. ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. మట్టి మరక. ఇది అత్తగారికి తెలిస్తే మండిపడతారు. బాత్రూంకి వెళ్ళి ఈ మరకను కడిగేస్తాను. మరక పోయింది కానీ ఇది తడిసిపోయింది. వెళ్ళి దీన్ని ఆరబెడతాను. ఇంకా పనుంది. నేను ఈరోజు ఏమీ తినలేదు. చాలా నీరసంగా ఉంది.